హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మనం ప్రజెంట్ అయితే వనజంగిలో ఉన్నాం. పాడేరు నుంచి వనజంగి వెళ్తున్నాం. ఇప్పుడైతే పిక్ పాయింట్కి. నైట్ మొత్తం ఫుల్ వర్షం అనమాట. సో సన్ రైజ్ దొరకపోవచ్చు, కానీ ట్రెక్కింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే సైక్లోన్ నడుస్తుంది ఈ కోస్టల్ ఏరియా మొత్తం. సో లోకల్స్ ఏం చెప్తున్నారంటే పీక్ పాయింట్లో విండ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉందంట. ప్రజెంట్ నిలబడలేనంత ఉండొచ్చు అంటున్నారు. సో జాగ్రత్తగా వెళ్ళమన్నారు. వెళ్ళడానికి రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు ప్రజెంట్ అయితే. మేము నైట్ అయితే పాడేరులో స్టే చేసాం. శ్రీ సాయి లాడ్జ్ అని ఒకటి తీసుకున్నాం అనమాట. చీప్ అండ్ బెస్ట్. 1300 ఎంత పడింది 4 మెంబర్స్కి. మంచిగానే ఉంది. డబల్ బెడ్ ఇచ్చాడు. సో హాట్ వాటర్ కూడా వస్తున్నాయి. మంచిగా ఫ్రెష్ అయ్యి లగేజ్ మొత్తం రూమ్లో పెట్టేసి ఓన్లీ మాకు టాప్ బాక్స్ తీసుకున్నాం అండ్ ట్యాంక్ బ్యాగ్ ఒకటి. బట్ అంతే, ఆ రెండే తీసుకుని స్టార్ట్ అయిపోయాం. 3 బైక్స్ తీసుకెళ్ళట్లా, 2 బైక్సే. నా బైక్ హిమాలయన్ 411 అండ్ 450 భరద్వాజ్ అండ్ నవీన్ ఒక బండి మీద వస్తున్నాను, నేను షణ్ముఖ్ ఒక బండి మీద వస్తున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మనం ప్యాకేజెస్ తీసుకుంటే జీప్స్లో కూడా వెళ్ళొచ్చు, కానీ మనకు ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి. మనం ప్యాకేజెస్ అయితే తీసుకునే రకం ఏం కాదు కదా. సో పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి. సో అడ్వెంచర్ వెహికల్సే కాబట్టి పైకి వెళ్ళిపోవచ్చు. కొత్తగా కంకర్ రోడ్ వేసారంట. రోడ్ అయితే బాగానే ఉంది, ఈజీగా వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు లోకల్స్ అయితే. ఎలా ఉంటుందో చూడాలి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము మేము. ప్రజెంట్ టైం అయితే 7:30 అవుతుంది. చూద్దాం ఈరోజు ట్రిప్ ఎలా జరుగుతుందో. నా కాల్ అయితే అసలు సపోర్ట్ చేయట్లా, లెగ్ పెయిన్ వచ్చేస్తుంది ఫుల్గా. కానీ మనకి మళ్ళీ మళ్ళీ ఛాన్స్లు వచ్చినప్పుడే జాగ్రత్తగా ఎంజాయ్ చేసేయాలి. మళ్ళీ రావాలంటే కుదరదు కదా, అన్నిసార్లు టైం కుదరదు. అస్తమాను ఫ్రెండ్స్ వస్తారని చెప్పలేము. సో చూడాలి ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చి పాడేరు నుంచి వనజంగి వచ్చి 8 కిలోమీటర్స్ అప్ టు పిక్ పాయింట్. పిక్ పాయింట్ కింద అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడికైతే 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఉంటుంది. సో మొత్తం కలిపి 8 కిలోమీటర్స్. మేమందరూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. అందరి ట్యాంక్స్లోనూ ఫుల్గా ఉంది పెట్రోల్. సో ఫ్యూల్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పీక్ పాయింట్ కింద దిగి వచ్చేసిన తర్వాత వెహికల్స్ అయితే వాటర్ వాష్ చేయించాలి. మొత్తం ఫుల్ మట్టి పట్టేసినాయి. సో ఎలాగో పైకి వెళ్ళేసరికి మట్టి పట్టేస్తుందని కిందకి దిగిన తర్వాత చేయించుకుందామని ఆగినాం. యాక్చువల్గా అయితే ప్రజెంట్ అంత చలి ఏం లేదు, ఎందుకంటే వర్షం పడడం వల్ల ఏమో కానీ అంత మంచు లేదు, అంత చలి కూడా లేదు. సో అందుకని నేను జాకెట్ కూడా వేసుకోలేదు అనమాట. హుడెడ్ స్వెట్ షర్ట్ వేసుకున్నా. అండ్ ట్రెక్కింగ్ కదా, ట్రెక్కింగ్ షూస్ నేను నార్మల్గా అయితే రైడింగ్ షూస్ యూజ్ చేయట్లేదు. అడిడాస్వి టెరెక్స్ హై టాప్స్ ట్రెక్కింగ్ షూసే వాడుతున్నా ప్రజెంట్ అయితే. రైడింగ్కి ప్లస్ ట్రెక్కింగ్కి రెండింటికి యూజ్ అవుతాయి. అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా బెస్ట్ కంఫర్ట్ ఇస్తున్నాయి నాకైతే. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది, మంచిగా క్వాలిటీ ఉంది. సో నియర్లీ నేను 2500 పెట్టి కొనుక్కున్నా లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాకా నేను చాలా ట్రెక్కింగ్ చేశాను అందులో. సో ఇప్పటివరకు అయితే టియర్ అయితే అవ్వలేదు. సోల్ ఓడడం కానీ, గమ్ రావడం కానీ, ఎక్కడ అన్స్టిచ్ అవ్వడం కానీ అసలు ఏం జరగలేదు. షూస్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువగా కార్గోసే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే పాకెట్స్ అవి ఎక్కువ ఉంటాయి, ఏమన్నా పెట్టుకోవడానికైనా. అండ్ ప్యాంట్ లూజ్గా ఉంటే మనకి ట్రెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లైట్ వెయిట్ అయినా అవన్నీ 8 డ్రై ప్యాంట్సే. నేను స్టైల్ యూనియన్లో కొనుక్కుంటా బట్టలు అయితే. పర్టికులర్గా ట్రెక్కింగ్ కానీ స్పోర్ట్స్ కానీ అక్కడ క్వాలిటీ బాగుంటున్నాయి అండ్ కొంచెం చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. మా భర్త గడు సన్నగా బండి ఆపేశారు. కరెక్ట్గా అది స్టీప్ కరువు ఉంది, ఎక్కుతున్నా పైకి. బండి అయితే 4th గేర్లో ఉంది. సడన్గా మేమైతే కిందకి వెళ్ళిపోయాం అనుకున్నాను నేనైతే. ఇది చెక్ పోస్ట్లో ఉంది, అంటే ఇక్కడ ఆపేస్తారు అనుకోండి ఎప్పుడన్నా పైకి ట్రెక్కింగ్ అలౌ చేయకపోయినా, పైకి అంటే టూరిస్టులు కానీ అలౌ చేయకపోతే ఆపేస్తారు కిందే. రోడ్డు ఇప్పటి వరకు బాగానే ఉంది, కానీ ఇక్కడైతే పెద్ద పెద్ద గ్రావెల్ పోసారు. అది వెహికల్ స్లిప్ అయిందంటే ఎక్కడెక్కడ గుచ్చుకుంటారు, వాళ్ళు అయితే కింద పడతాయి. సో జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్గా బైకులు వేసుకొచ్చేవాళ్ళు. అందులో 2 వీలర్స్ ఈజీగా స్లిప్ అయిపోతాయి. ఒక్క రాయి చాలు మామూలుగా. ప్రజెంట్ అయితే నేను యాక్షన్ కెమెరా తీసుకురావట్లేదు, మొత్తం 360తోనే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం పిన్మెంట్స్ ఉంటాయి కదా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రికార్డ్ అవుతుంది. 360 డిగ్రీస్లో పానోరమిక్ వ్యూ తీసుకోవచ్చు మనం. సో అందుకని 360తోనే రికార్డ్ చేస్తున్నాను.
యాక్షన్ కవర్ అందుకని తీసుకురాలేదు. అండ్ మనం ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాం. బేసిక్గా ఈ వీడియోలో పెద్ద మనం మాట్లాడడానికి ఏం లేదు, జస్ట్ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోవడమే పై వరకు. ట్రెక్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ట్రెక్ చేయండి ఎవరైనా సరే. పైకి వెళ్ళడానికి అయితే మాకు టికెట్స్ ఏం లేవు, వెళ్ళొచ్చు చూసి వచ్చేసేయచ్చు. ప్రజెంట్ అయితే అంత క్రౌడ్ లేదు, ఎందుకనంటే కోస్టల్ ఏరియా మొత్తం ప్రజెంట్ సైక్లోన్ నడుస్తుంది ప్రజెంట్, పర్టికులర్గా విశాఖపట్నం సైడ్ అయితే. సో అందుకని ఎవరు ఈ పీక్ పాయింట్స్ కానీ అంటే టూరిజంకి ఎవరు రాలేదు. అండ్ ఇది సీజన్ కూడా కాదు కదా, మేము పోస్ట్ మాన్సూన్ వచ్చాం. సో ప్రజెంట్ అయితే ఎవరు రారు. మ్యాక్సిమం అందరూ వచ్చేది వింటర్లో, లైక్ నవంబర్, డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు వస్తారు అంతే, అంతమించి ఎవరు రారు. మేము అందుకని ఎక్కువ క్రౌడ్ ఉంటే మనం వ్యూస్ అంత ఎంజాయ్ చేయడానికి కుదరదు. అందుకని ముందే వచ్చాం. మాకైతే పర్టికులర్గా ట్రెక్కింగే కాదు, గ్రీనరీ కూడా ఎక్కువ ఇష్టం. సో అది మీరు వింటర్ సీజన్లో వస్తే ఏం కనిపించదు, రాలిపోయిన ఆకులు తప్ప ఇంకేం ఉండవు మీకు. సో మీరు పర్టికులర్గా పచ్చదనం లాంటివి ఎంజాయ్ చేయాలనుకుంటే, ఫారెస్ట్ రైడ్స్ అవి బాగుండాలంటే, తడిచినా పర్లేదు అనుకుంటే, సైనస్ ప్రాబ్లం ఎవరికి లేకపోతే మాన్సూన్ రైడ్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వాటర్ ఫాల్స్ అవి చూడొచ్చు. నెక్స్ట్ ట్రెక్కింగ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకనంటే వర్షం వల్ల మీకు ట్రెక్ చేయడానికి దానికి పెద్ద సంబంధం లేదు, అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే తప్ప. సో జస్ట్ ఫాలో మీ, వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటాం, రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మనమైతే ఆల్మోస్ట్ పీక్ వచ్చేసాం. ఇక్కడ వరకు మనం 4 కిలోమీటర్స్ రైడ్ అయింది. ఇక్కడ నుంచి మనం ఆఫ్ రోడ్ చేయాలన్నమాట. పైకి వెళ్ళడానికి జీప్స్ అవి ఉంటాయి, కార్స్ అయితే వెళ్ళవు, ముందే చెప్తున్నా. అంటిల్ ఈ 4x4 తార్ వెహికల్స్ కానీ, కొంచెం అడ్వెంచర్ టూర్ వెహికల్స్ కానీ అవి తప్ప నార్మల్ 5 సీటర్స్ అయితే వెళ్ళలేవు, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి కింద తగిలేస్తుంది. సో దయచేసి ట్రై చేయకండి. బై వాక్ వెళ్ళొచ్చు మీకు ఒప్పుకుంటే, లేదంటే జీప్ తీసుకుని వెళ్ళండి. మీ దగ్గర 2 వీలర్స్ ఉంటే అవి బాగుంటాయి వెహికల్స్, లైక్ అడ్వెంచర్ వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు. దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. కార్ వేసుకుని పైకి వెళ్ళొద్దని ఎవరో చెప్పరు, పైకి వెళ్ళి ఇరికిపోయేదానికంటే నార్మల్ కింద వదిలేసి నడుచుకుంటూ వెళ్ళడం చాలా బెటర్. ఈ రోడ్డు ఇప్పుడు బాగు చేస్తున్నారంటే గవర్నమెంట్ మారిన తర్వాత, రైట్ సైడ్ మొత్తం కొండని కొంచెం ట్రిమ్ చేశారు. సో రోడ్ వేయడానికి రోడ్ వేశారు, కొంచెం వర్షాలు తగ్గంగానే సిమెంట్ రోడ్ కానీ తార్ రోడ్ కానీ వేస్తారంట. రోడ్ అయితే వైట్గానే ఉంది, ప్రాబ్లం లేదు, ఈజీగా 2 వెహికల్స్ క్రాస్ అయిపోతాయి. 2 కార్స్ అని చెప్పొచ్చు, హెవీ వెహికల్స్ కాదు నా ఉద్దేశం. మ్యాక్సిమం మనం ఇంకా రాలేదు, ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది పైకి వెళ్ళడానికి. మధ్యలో అయితే మాకు ఒక వ్యూ తగిలింది, చాలా బాగుంది ఆ వ్యూ. ఇదే ఫాగ్ వల్ల మాకు అంతా పీక్ వరకు కనిపించట్లా, కానీ మా వాళ్ళని అడిగితే అదే పీక్ అంట. కరెక్ట్గా పీక్ మీదే ఫాగ్ ఉందన్నమాట. అవి ఫాగ్ కాదు, లైక్ క్లౌడ్స్, వర్షం వల్ల వచ్చినవి. ఫాగ్ అయితే మనకి కింద కూడా వచ్చేస్తుంది, అంత కనిపించడానికి కూడా ఉండదు. సన్ రైజ్ అయితే మాకేం కనిపించలేదు పర్టికులర్గా, కానీ కొంచెంగా సన్లైట్ కనిపించింది, చాలా బాగుంది. అండ్ పైకి వచ్చిన తర్వాత రోడ్ లైక్ ట్రెక్ చేసేలాగా లేదనమాట, నార్మల్ స్లోప్ ఏం లేదు, ప్లెయిన్గానే ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ మొత్తం మీకు హార్వెస్టింగ్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట, పంట పొలాలు, అగ్రికల్చరల్ ల్యాండ్స్. కొంతమంది బై వాక్ కూడా వెళ్తున్నారు అనమాట పై వరకు, సాహసం అనే చెప్పాలి. మధ్యలో అయితే మాకు అక్కడక్కడ రోడ్స్ అంత బాగాలేదు. పంజంగి టు అరకు, మాకు అరకు అయితే ప్లాన్ లేదు, వెళ్ళాలని కూడా లేదు. ఆల్రెడీ 2 టైమ్స్ చూసి అరకు, అక్కడ అంత నేచర్కి దగ్గరగా ఉన్నట్టు ఏమి అనిపించట్లే మాకు, అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది ఎక్కడ చూసినా. ఆ పైనరీ తప్ప అక్కడ ఏం లేదు ప్రజెంట్ చూడడానికి. దగ్గర కాటిక వాటర్ ఫాల్స్ అయితే కొంచెం ఓకే, అక్కడికి కూడా బై రోడ్ వెళ్ళలేం, లైక్ బై బైక్ వెళ్ళలేం,
అక్కడ లోకల్స్ ఉన్నాయి కదా వెహికల్స్, ఆ 4x4 జీప్స్ అవి అవి హైర్ చేసుకుని వెళ్ళాలి. వాళ్ళైతే టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్పేస్తున్నారు. ఏంద్రా బాబు అంటే, అది స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కదా, సీజనల్ ఇన్కమ్. సో మాకు కుదిరినప్పుడే మేము సంపాదించుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. సో వాళ్ళతో వారికి చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి, లేదంటే లైట్. ఇక్కడ నుంచి అరకైతే నియర్లీ 160 కిలోమీటర్స్ ఉంటుంది వనజంగి నుంచి. రోడ్ అయితే సూపర్ ఉంటుంది. కొత్త రోడ్స్ వేశారు ఇప్పుడు మొత్తం పాడేరు వరకు. హైవే లాగా, హైవేనే అది. 6 లైన్ తెలియదు, 4 లైన్ అనుకుంటున్నాను నేనైతే. చాలా బాగుంటుంది వ్యూ అయితే. చూద్దాం, కుదిరితే వెళ్దాం, లేదంటే ఇప్పుడైతే మాకు మెయిన్ ప్రియారిటీ ఏంటంటే డిఎంఐలో వెళ్ళడం. సో డిఎంఐలో అయిన తర్వాత మాకు టైం ఉంటే చూద్దాం, లేదంటే లైట్. నాకు చిత్రకూట కూడా వెళ్ళాలని ఉంది. ఇప్పుడు బాగుంటుంది, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా. ఆ వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బోటింగ్ చేస్తాను. అప్పుడు బోటింగ్ చేయడానికి అనుకూలంగా లేకపోయినా సరే ఆ వాటర్ ఫాల్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇండియాస్ నయాగరా అంటారు చిత్రకూటని, అంత వైడ్ ఉంటుంది అది. లాస్ట్ టైం అయితే అదృష్టం బాగుండి అనురూప్ గారు డ్రోన్ తీసుకొచ్చాడు, క్యాప్చర్ చేసుకున్నాం. కానీ ఆ వీడియోస్ అన్నీ అనుకోకుండా ఎస్డి కార్డ్ అయితే కరప్ట్ అయిపోయింది. అది బ్యాడ్ లక్. అక్కడైతే నేను జస్ట్ వీడియోస్ అయితే చూసుకున్నా, ఎక్కడ పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు అనమాట. మనమైతే వచ్చాం, ఇదే పార్కింగ్ ఏరియా అనమాట. ఆల్రెడీ కొంతమంది వచ్చారండి ఇక్కడికి, బై ఆటో కూడా వచ్చారు. అసలు ఆటోస్ ఎలా ఎక్కించారు మా వాళ్ళు, నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు. కానీ వీళ్ళకి అలవాటే, లోకల్స్కి అయితే ఈజీగా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి మనం పైకి నియర్లీ 600 మీటర్స్ టు 800 మీటర్స్ ట్రెక్ చేయాలి. ట్రెక్ చేస్తే పీక్ పాయింట్కి వెళ్దాం. వెళ్ళి అక్కడ వ్యూ అయ్యి ఎంజాయ్ చేసుకొని మంచిగా ఫొటోస్ దిగేసి కొంతసేపు రెస్ట్ చేసుకొని వచ్చేయడమే, అంతే. సో ఇదే పీక్ పాయింట్. మ్యాక్సిమం మనం ఇక్కడ వరకే రాగలనమాట. అక్కడ వరకు వచ్చాం, కొంతసేపు అక్కడ ఫొటోస్ అవి దిగి. అసలు గాలి అయితే చాలా స్పీడ్ ఉందన్నమాట, విండ్ స్పీడ్. కొన్ని పానరామిక్ ఫొటోస్ తీసుకొని ఇంకా కిందకి స్టార్ట్ అయిపోయాం. సో మన నెక్స్ట్ వీడియో వచ్చి డిఎంఎల్ఏ అనమాట. డిఎంఎల్ఏ నైట్లో మేము ఎలా క్యాంప్ చేసాం, అలా ఫుడ్ అవి ఎలా అరేంజ్ చేసుకున్నాం, అండ్ సన్ రైజ్ ఎలా ఎంజాయ్ చేసాం, అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా అండ్ ఏమన్నా కొత్తగా చేయాలనుకున్నా సరే నాకు కమెంట్లో చెప్పండి. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.